హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వాడు వంజాల మీద ఓడు చుల్తాల మీద ఆడినోడు ఆడిదాల ప్రేమల్లో పడ్డోడు ఎవరు పైకొచ్చిన చరిత్రలో ఎవరు మిగిలినోడు ఎవరు లేడు. పాండేంద్ర మహారాజు గలికిన పేకాట ఆడిందు రాజ్యం పోయింది, దేశం పోయింది, ఎండి పోయింది, బంగారం పోయింది. అవన్నీ వేయగానే పాండేంద్ర మహారాజు సుశీల రాణి ఆ ఇద్దరు కొడుకుల పట్టుకొని ఏమన్నారు ఎరికేలా అందుకే అందరు 10 రూపాయలు చేతులు లేకుండా పాడులు దీవు కావాలి, మనున్న ఊళ్ళో మంచినీళ్ళు తాగి బతకాలి. ఉన్న ఊరే కన్న తల్లు అందరూ పాండేంద్ర మహారాజు సుశీల రాణి ఇద్దరు కొడుకులు పట్టుకొని ఊరు బంధువు కట్ట గడపల కమ్మల గుడి చేసుకోవాలి. కాలయాపన ఎత్తున్నారు. ఆ తాళ్ళు తలుగులు వేలుకుంటా ఇద్దరు కొడుకులు సాదుకుంటున్నారు. ఇద్దరు కొడుకులు కనుక అడవికి వెళ్ళిపోయి కట్టెలు కొట్టుకొని వచ్చి ఆ ఊరు లోపల కట్టెలమ్మి తల్లిదండ్రిని సాదుకొని కొడుకులు ఉన్నావు ఒకటే లేకున్నా ఒకటే. 10 మంది కొడుకులు 10 ఎందుకయ్యా సుజ్ఞాన వసతి సుపుత్రుడు ఒక్కరు దాడదు అందరూ. పాండేంద్ర మహారాజు సుశీల రాణి, పెద్ద కొడుకు భవనచంద్ర మహారాజు, చిన్న కొడుకు రమణసేన మహారాజు. అవ చదువుకోవంగా పెంచుకోవంగా గుడిసె లోపల వీళ్ళుండగా వచ్చిన మంత్రి వాళ్ళు ఏమనుకున్నారు. అవ పాండేంద్ర మహారాజుకు గనకనేవి రాజ్యం లోపల దేశం లోపల ఊరు బంధుకు గుడిసె లోపల వాళ్ళు ఉన్నారు. అన్నం లేకపోతే 60 రోజులైనా బతుకుతాడు కానీ నీళ్లు లేకపోతే 1 నిమిషం బతకలేడు. గుడిసె గల్లబడుతున్నది, అదేదో ఊరున్నది. గుడిసె బయటికి వెళ్ళిపోయి గిన్ని నీళ్లు తాగుదాము. నీళ్లు తాగిన తర్వాత మనం ఏ రాజ్యం ఏ దేశం అన్న పోదామా అని వచ్చిన మంత్రి వాళ్ళు ఆనాడు దినవంతి బ్రాహ్మణోత్తములు గుడిసె బయటికి కట్టారు. మంత్రి వాళ్ళ చేతి లోపల పెడితే ఆ మంత్రి వాళ్ళ అల్లగనికి ఒక మంత్రి మంచిళ్ళు తాగిండు. ఆ బ్రాహ్మణయ్య మంచిళ్ళు తాగు అని ఆ బ్రాహ్మణోత్సవాల చేతి లోపల పెడితే అల్లొక్క బ్రాహ్మణయ్య లేసి ఏమంటా ఉండేరికేనా ఆగుండిరా ఊరు బందుకున్న ఎవరు ఇల్లురా అంటే వాళ్ళు కులాల గనక మాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎస్సీలు ఉన్నారు, వాళ్ళ నీళ్లు మనం తాగుతావురా. అన్ని తెలిసిన వాళ్ళం మనం ఉన్నాం. రాజు కింద మంత్రి వాళ్ళు మీరున్నారు, మేము బ్రాహ్మణులు మేమున్నాము. చిన్న జాతుల నీళ్లు మీరెట్లా తాగుతారా అని మాట వలికిండ్రు ఆ బ్రాహ్మణులు. ఆ మాట అన్నప్పుడు రాజు పాండ్య మహారాజు జలిగుండ జల్లు అనే ఓ దేవుడా, జలిగుండ జల్లు అనే ఓ దేవుడా, ఓ సర్వేశ్వర
మమ్మల్ని అచ్చగాళ్ళు అంటారు బుచ్చగాళ్ళు అంటారు మరి ఊరు బందికి ఎవరు అంటే వాళ్ళు ఎస్సీలు అంటారు కులాల మేము లక్షగాళ్ళం కావు నేను ఎస్సీలం కావు మేము మాలోళ్ళం కావు నా విధిరాత మనిషిగా లేక ఒకప్పుడు నా గుణము ఏదో మారి పేకాటకు లోనాయి సిరమాటకు లోనాయి పేకాట ఆడి అందుకొరకు అంటారు ఎప్పటికైనా పేకాట ఆడటందుకు మరి పిల్ల మీరు పుస్తలు తీసుకొచ్చి ఆ ఆట లోపల పెట్టి కూడా కొందరు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అందుకొరకే ఆట పాడువాడా పేకాట అంటే అన్నం వాళ్ళకి రాదు నీళ్ళ వాళ్ళకి రావు పిల్ల వాళ్ళకి రాదు కొడుకుల బిడ్డల వాళ్ళకి రారు ఆట మీద కూర్చున్నాక ఓటి పెట్టినాక ఓటి మొత్తం ఉన్న కాడికి ఆట లోపల పెడతారు ఆట పాడువాడ మాయ జూదము లోపల అన్ని వేరే నాయన అన్నమో రామచంద్ర బతుకో బంగారం ఈ ఊరు లోపల నా ఊరు లోపల నేను చూసేసుకుని బతుకుతే ఈ మాట వాళ్ళకి నా పేరు పాండ్య మహారాజు నా పెద్ద కొడుకు భువనచంద్ర మహారాజు నా చిన్న కొడుకు రామచంద్ర మహారాజు నా భార్య మరి సుశీల రాణి మీరు మా పేరు తీసి పెంట మీద వేసిన మంచిదే అయినా మీరే ఊరు ఎందుకు వచ్చారు మీరు ఎందు గురించి వచ్చిండ్రు ఏ ఊరు ఏ పల్లె అని మాట వలకంగా మంత్రి వాళ్ళు ఏమనుకున్నారు అరే మాట అన్నందుకు ఇంత ఏడు పెడతాను సముద్రం తలాపు పెట్టుకొని సాప దూపుకేసినట్టు పేదవారి పిల్లగాన్ని తీసుకొస్తేనే మన ఇంట్లో ఉంటారు తొప్పుడు వాళ్ళకి ఎంత ఓపుకున్నదో నా ఇంటికి వచ్చే అల్లుడికి అంత ఓపుకున్నాను అని రాజు అనిపించింది ఎంత దూరం పోయినా వీళ్ళు రాజులేనా వీళ్ళకి పొద్దుంటే మాపు లేదు మాపుంటే పొద్దు లేదు వీళ్ళ పెద్ద కొడుకు కనుకనేమి పవనచంద్ర మహారాజును దోలు అందాం కోరిండి అనుకో ఇక మన రాజు బిడ్డనిచ్చి పెళ్లి చేస్తే అక్కడ ఆయన రాజ్యం వెళుతాడు ఈ ఉన్న చిన్న కొడుకు ఈ అమ్మాయిని పట్టుకొని సాదుకుంటాడు పెంచుకుంటాడు అని మనసులో పెట్టుకున్నారు అయ్యా ఎందుకో కాదు మాది ఇక్కడికి దగ్గర అమరంగ నగరాన్ని పరిపాలన చేసేవాడు రాదు అమరంగ మహారాజు భార్య కనుకనేమి హైమవాతి దేవి మరి వాళ్ళ కడుపులో అపల ఇద్దరు బిడ్డలు పుట్టిండ్రు పెద్ద బిడ్డ ద్రైవవాతికి పెళ్లి ఎత్తాడట ముండమోకం పెట్టుకొని నేను రాజ్యం ఎట్లా ఏలాలే ఒక పేదింటి పిల్లగాన్ని తీసుకువస్తే నా రాజ్యం దేశం వేలుతాడు బిడ్డనిచ్చి పెళ్లి ఎత్తాడని ఇంత వచ్చే పిల్లగాని గురించి వచ్చిన నీ పెద్ద కొడుకును తోలుతావా తండ్రి పెద్ద కొడుకు తోలు అన్నప్పుడు రాజు నిజంగా నేను ఇవాళ మరి అటువంటి నాకు చూసినావా మరి ఎక్కడైనా తీగ మరి ఎలుగు తరిగినట్టు ఇవాళ నా ఇంటికి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు కాబట్టి మాది వారికి పొలిగైన బతికైంది పెద్ద కొడుకులు అన్న దూరత ఒక్కడన్న వాడు పేరు కట్టాలనుకున్నాడు రాజు శరణయ్య ఇవాళ నాకు ఉందామంటే ఇల్లు లేదు పందామంటే మనసం లేదు అన్నమో రామచంద్ర భట్టో బంగారం అయితే పెద్ద కొడుకు బయటికి వెళ్ళిపోయి పెద్ద కొడుకు ఒక్క మాట విచారం చేస్తా పెద్ద కొడుకు ఒప్పుకుంటే మీతో వెళ్తానా అని పెద్ద కొడుకు బయటికి వచ్చిండు కొడుక నా కొడుక ఇక్కడికి దగ్గర అమరంగ నగరం ఆట రాజు పేరు అమరంగ మహారాజు అతని భార్య హిమవాని చచ్చిపోయిందాట వాళ్ళ కడుపు లోపల ఇద్దరు బిడ్డలు ఉన్నారట పెద్ద బిడ్డ దైవవాదికి 12 ఏళ్ల బిడ్డకు మరి పెళ్లి ఎత్తరాట ఇల్లరికి అల్లుడు కొరకు వచ్చింది వాళ్ళు కన్న కొడుక నా కొడుక ఇంటికి పెద్ద కోడలు మంచి లేనప్పుడే వీళ్ళంతా విలక్షణంగా ఉంటది నాడు చెప్పినట్టు కాదు అనుకున్నావా పరా ఇంటికి నన్ను తోడుతున్నావు నేను మగవాడిని పుట్టిన 3 మీద వీసా ఉన్నది 3 మీద వదిలారం ఉన్నది అవన్నీ నేను ఇంటికాడ ఉండేటువంటి మన పోటీ కాదు వదలదాకరా ఏం లేదు అంతారం లేదా మనకు పొద్దుంటే బాబు లేదు మిమ్మల్ని తల్లి నేను పువ్వుల్లో పెట్టి చూసుకునేదానికి నేనున్నప్పుడు నానా నన్ను ఇళ్ళకి వాళ్ళు రాని చెప్పిన
తల్లిదండ్రి మాట ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు. తల్లిదండ్రిని చూసుకునేటోడు ఇంటికి పెద్ద పడుకో అన్నారు. నిన్ను నేను పువ్వుల పెట్టి చూసుకుంటా ఆ ఇళ్ళకి మంచి ఒకరి గుడికి ఒకరి వంశం పోకటకు అంటారు. వాళ్ళకి అత్తగారు ఇంటికి పోదు, చెడిపోయి చెల్లింటికి పోవద్దు. ఒకవేళ ఇట్లా మేము అందరికీ పోతే నువ్వు పోయి సచ్చిన పోతే కానీ చూడ నీకు ఏమి లేకపోతుంది. ఇక్కడికి వచ్చి నాకు ఏమేస్తానా అని పేరు పెడతాను. మంచి పేరు నాకు పెడతాను. ఆయన పోను పోనా కన్న కొడుకు బాధపడంగా నీ కాళ్ళు మొక్కుతారా, నీ దండం పెడతారని కన్న తండ్రి కాళ్ళు మొక్కలేండు కొడుకు. బాబు మొక్కనున్న పేరు కత్తం. నా కాళ్ళు నువ్వు మొక్కుతున్నావు. ఎంత దూరం పోయినా కనుక నేను కన్న తండ్రి కనుక నేను కొడుకుల కాళ్ళు మొక్కినాక ఆ కొడుకు ఉందా ఒకటి లేకుండా ఒకటి కొడుక ఇచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవాలి. బేరం కాశీ పోయినా దొరకదు. మాట నువ్వు వింటలేవు కాబట్టి ఇంట్లోకి వెళ్ళిపో. నువ్వు రోజాకు రోజు కనుక నేను కట్టెలు కొట్టుకొచ్చే గుడ్డలు పట్టుకొచ్చి కనుక నేను నా తల్లిదండ్రి తలనరికి నీకు నచ్చిన పెళ్లి చేసుకో. మగవాళ్ళకి కట్టాలకు ఏ కొడుకైనా గుండెలు గుండెలు అన్ని కార్యాలు జరగదు. నాయనా ఎంత దూరం పోయినా కానీ నీ మాట నేను ఎందుకు తీసేయాలి? నీతో నేను నాతో నువ్వు అక్కడ మంచిగా బతకాలరా కొడుకాని గడిగాలి బుద్ధి అని ఏ తండ్రి అయినా ఏ కొడుకులో కూర్చొని చెప్తుంది. నువ్వు అన్న మాట నిజమే ఉన్నది, నీ మాట నేనెందుకు తీసేయాలనే నానో నువ్వు చెప్పినట్టు నానా నేను పెళ్లి నువ్వు చెప్పినట్టు వాళ్ళ కోపం వచ్చిన నువ్వే అత్తావు, నీ కోపం వచ్చిన మరి ఎందరో కనుకనేమి సూటిపోటి మాటలు అంటారు. ఎవరి మాటలు పట్టుకోవాలి. అందుకే అన్నారు అత్తమామలు దేవుళ్ళతో సమానములు చూడాలి. ఆర్య భర్తలు కనుకనేమి అన్యోన్య దాంపత్యం పెళ్లి అనే 2 అక్షరాలు, తాళి అనే 2 అక్షరాలతో 3 ముళ్ళ బంధం, 7 అడుగుల బంధం. సత్యదాకా మనతో ఉండేది ఒక భార్య తప్ప ఎవరు కాదు. ఏ కొడుకులు ఏ బిడ్డలు మనవలు మనవరాలు ఎవరు మనతో ఉండరు. భార్య పైన కొడుక అత్తమామలు దేవుళ్ళతో చూడు 10 ఏళ్ల పబ్బది పడతా. నాయన నేను మొగోడినై పుట్టినప్పుడు నాకు గిన్ని బుద్ధులు చెప్తాను. నేను ఆడదాన్ని అయితే వయసేతు లోపల పెట్టి గిన్ని బుద్ధులు చెప్తాను. వెళ్ళిపోతున్న తమ్ముడా అవ్వయ్య రాజులు పైన 15 రోజులకోసారి వారం రేపు ముందు వారానికి పోతారత్త అన్న మారకుండా అవ్వయ్య రాజులు నేను చూసుకుంటున్నాను. తమ్ముడికి వచ్చిన వాళ్ళతో పత్తర పల్లాకి చూడబెట్టుకొని 10 మంది పెడతాను. ఎనకెడుగురు ముంగట ఎడుగురు ఎత్తుకొని హయ్యరామ
అయ్యా పాండ్య మహారాజు వాళ్ళ అన్న కొడుకు పాండ్య మహారాజు భార్య సుశీల, వాళ్ళ అన్న కొడుకు పెద్ద కొడుకు భవనచంద్ర మహారాజు, చిన్న కొడుకు రమణచంద్ర మహారాజు వాళ్ళ తండ్రి ఈ కొడుకును ఒప్పించి మాయం పడుతూ నీ బిడ్డకు పెళ్లి చేసుకోమన్నాడు. దేవరా మీ మామనంగానే ఈ అల్లుడు అనేటోడు కనుక నేను భవనచంద్ర మహారాజు గిరిగిరి ఉరికి వచ్చాడు. మా తండ్రి చెప్పిండు మామ దేవుడు అనుకున్నాను. మామ కాళ్ళు మొక్కలు వస్తున్నాడు దేవుడు. నేను నీ కాలు మొక్కలు నా బిడ్డ నుంచి నీకు కన్యాదానం చేస్తా, నేను నీ కాలు వాడి కన్యాదానం చేయాలి. నా కాలు మొక్కకు అయినా అనుకున్నాడు. అది చెప్పిన మాట జవదాటరాదు. ఆ మామ ఏమనుకున్నాడు, అయినా ఎంత బుద్ధివంతుడు, ఎంత జ్ఞానవంతుడు, ఎంత తెలివి కల్లోడు ఈ పిల్లగాడు. నా బుద్ధి పోతాడు కొడుకు నా కాలు మొక్క వచ్చిందంటే నాకు నమ్మకం ఇక ఈ అల్లుడే కొడుకు అనుకుంటా అని ఆకాశం అంతా పచ్చపచ్చని పందిరి వేసి మాడాకు తోరణాలు మరికంకునాలు కట్టి ఆ రాజ్యం మొత్తం సింగారించి ఆ పచ్చని పందిట్ల మరి మంగళ మల్లయ్య వచ్చి మైల పోలు పోసి రజగుడు అంటే సాగర రాజన్న వచ్చి ఆ ముచ్చాల పోలు పోసి ఓరి మీద గజ్జన్న కాను పెట్టిండ్రు. ఓ బంధుకు పిల్లగాడు ఓ బంధుకు పిల్ల కూర్చొని ఆ మంత్రాలు చదవంగా బ్రాహ్మణోత్తములు వేదములు చదవంగా ఈ అమరంగరాలుగా బిడ్డ దైవావతి 12 ఏళ్ల పిల్ల కాబట్టి ఆ పిల్ల ముఖం చూడకుండానే మరి తాళి కట్టి పిద్దామని మరి మధ్యలో తెరపత్రం అడ్డం కట్టి తాళి కట్టిండు. దేవా అప్పుడు ఆ రాజు అనుకున్నాడు, నా మరి కొడుకు నా అల్లుని రాజ్యం వేలిపిస్తాను అనుకున్నాడు. నేను తీసుకొచ్చింది రాజ్యం వేయించడానికి కాబట్టి ఇప్పుడే మరి నా అల్లుని కోలుకొని పోయి కచ్చిన మీద కూర్చొని పెట్టి రాజ్యం వేలిపిస్తానని వ్యాపారి మళ్ళీ నగరం ఎక్కేసి ఊరు మొత్తం సాటింపు చేసి కచ్చిన కాడికి అందరూ వినిపించి నా కొడుకు నా అల్లుడు ఇల్లరికం పెట్టుకొని వాళ్ళ రాజ్యం వేలిపిస్తానని పట్టాభిషేకం కట్టిండు. పట్టాభిషేకం కట్టిండు. అల్లుడా నువ్వు అల్లుడు అంటే కొడుకు అయిన నువ్వే. పరాయి బంగారం అంటే మన్ను పెళ్ళి అనుకో, పరాయి స్త్రీ అంటే తోడ ఉట్టి చెల్లె కలుసుకోవాలి, మరి దానం చేయి ధర్మం చేయి అని ఆ బుద్ధులు జ్ఞానాలు చెప్పి నాకన్నా ఎడిమలు ఎక్కువ పేరు తెచ్చుకోమని అల్లుడికి రాజ్యం పట్టాభిషేకం కడితే ఆ ఎడవకి ఎండుకుడిన బంగారం వసుకొని రాజ్యం దేశం పరిపాలన ఎత్తున్నాడు. ఆ పిల్లగాడు భవనచంద్రరాజు కొన్ని రోజులే అన్న
గుద్దరాని కాడ గుద్దిర్రే నన్ను గింతగానం గుద్దినోళ్ళు ఇన్ని రోజులు ఈ ఇంట్లో తిరుగుతాను కానీ నన్ను గుద్దినోళ్ళు నువ్వేనా నన్ను గుద్ది నాశనం చేసిండే గుద్దిండు నా గుడిసె పాడువాడ గుడిసె కోళ్ళు అవుతానే అని పోతే ఎవరు గుద్దిండు పోరి నల్లగున్న దానికి అనవాళ్ళే వాళ్ళకి వాళ్ళు అయ్యో నేను అయ్యో నువ్వే గుద్ది ఏమనుకోకు చూడక పొరపాటు జరిగింది గుద్దనైతే గుద్దిండు నువ్వే నాకు ఎదురు నచ్చినావు ఎవరు నువ్వే గుద్దితివి నువ్వే గుద్దినావు అవో మొగళ్ళని అస్సలకే నమ్మద్దు గుంజ మంచుకున్నంత సేపే గుంజ కొరుగుతారు ఈ గుంజ ఉంచిపోతే మళ్ళా గుంజ కొరుగుతారు వాళ్ళు అంగలు నేను మొగళ్ళని నమ్ముతానా అవో తోమాట ఉంటది ఒడ్డు దిగిన తోమాట ఉంటది గుంజి మీద వేసుకుంటారు ఆడవాళ్ళని చూస్తేనే కంటే పెట్టుకుంటారు నువ్వు గుద్దిన సంగతి మా బావ చెప్తే తను చేసుకుంటాడా మా బావ సిద్దిపేట దగ్గర బద్దిపడిగాని ఉన్నాడు మొన్ననే నాకు వచ్చి పెట్టిపోయిండు పూల పళ్ళు పెట్టిపోయిండు ఆయనకి ముచ్చట ఇవ్వాలన్న సెల్ ఫోన్లు చెప్పేది నన్ను చేసుకుంటాడా నన్ను చేసుకుంటాడు చెప్పరేమోర్రా నువ్వు చెప్పు పొల్ల ఏంటిది గుద్దకని చెప్పు ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పు రాదు ఇక్కడ గుద్దిన గీరని వచ్చింది గుద్దిగా ఎక్కడ వచ్చేది లేకపోతే మీ మాత్రం చెప్తాను గుద్దిన సంగతి చెప్తే నేను నా నోట్ల మాట ఆగుతా నాది బొల్ల బొల్ల వెళ్ళిపోతుంది నా నోట్ల మాట ఆగుతుందా అబ్బో కొంచెం కొనుగోలు మంచివాడు మాట్లాడుతుంది మామతో ఎప్పుడు మాట చెప్పాను అప్పుడు భువన చంద్రమారాజు అనుకున్నాడు మరి దాసిదాన్ని పొరపాటు అయిన నాది పొరపాటు అయిన ఒకవేళ ఇట్లా మా మామకు మరి చూడడానికి ఎక్కిచ్చేడు ముచ్చట్లు చెప్తే మా మామ నన్ను ఏమనుకుంటాడో చెండుబాబు బట్టి ఆ భుజం రాత్రి దాన్ని నొప్పి పోతానని చెండుబాబు రాసి ఇక్కడికి అవతల పడ్డోని కావాలి పెర్ర పెట్టాడు కదా నేను మనిషి నేల అల్ల నుంచి మనసు ఎన్నప్పుడు ఆయన గెరికారు ఆయన రమేష్ అన్న కూడా ఎరికా నువ్వు భుజం రాతే భుజంలో నొప్పి
పక్కలకు దిగిందంటండి వారి ఇక్కడి నుంచి ఇక్కడికి నొప్పి అయ్యో భగవంతుడు ఇదేమో చిత్రమైన నొప్పి పాడవాడా ఇన్ని రకాల నొప్పి ఉంటుందా అన్నగా చెడ్డు కాబట్టి ఇక పక్కన కూడా ఎవరికైనా తేలితే కింద మీదికి మీద కింది దిగుతాను మీద తాకిన దెబ్బ కింది పోతుంది పక్కన కూడా ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం కిందికి దిగి ఉన్న నొప్పి పక్కన కన్నా పక్కన రాస్తే పక్కన ఉన్న నొప్పి కిందికి రాకుండా ఆ ముఖాలకు వచ్చిందన్నది ముఖాలు రాకుండా లేకపోతే నేను అవతల చెప్తానంటుంది ముఖాలు కూడా అనిపిస్తాను ఒక మాట నేను చూస్తే నాకు అక్కలు అనిపిస్తాను దేవుడా మంచి మంచి మొగల్లో చూసినా కానీ నీళ్ళ పెట్టుకుని అంతేనా గిన్ని రకాల కూడా శరీరం కదా దొండపాటి శరీరం ఏది రాయమంటే గది రాసిండు ఇక ప్రేమకు లొంగంది ఏ మొగోడు లేడు ప్రేమకు లొంగంది ఏ ఆడది లేదు ఏమనుకున్నది ఆ దాశ్రీలత నేను కాలు పట్టించుకుంటా చేయాలని ఆ పిక్కలున్న నొప్పి అరిపాదం దిగింది అరిపాదం రాయి ఉన్నది ఇక్కడ కిందికి లాస్ట్ కి వచ్చింది లాస్ట్ గా దీన్ని తప్పితే లేదు నీకు లేదు